కర్ణాటకలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమం అందరూ కూర్గుకి అయితే విజిట్ చేస్తారు. బెంగళూరులో మ్యాక్సిమం మన తెలుగు ఐటీ వర్కర్సే ఉంటారనమాట. అంటే వర్క్ చేసే చాలా మంది అయితే కనుక బెంగళూరు సిటీకి అయితే వస్తారు. ఈసారి మీరు ఎప్పుడైనా కానీ ట్రిప్స్కి లేదా టూర్స్కి ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్గా మాన్సూన్ టైంలో మ్యాక్సిమం అందరూ ఎక్కడికి వెళ్తారంటే చిక్మంగళూరు, కూర్గ్ సైడ్ అయితే వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పే ప్లేస్ కూడా కూర్గుకి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసారనుకుంటా, అంటే తమ్నైల్ చూసేసే వీడియోలోకి వచ్చింటారు కదా, అందుకే ఇలాగైతే అంటున్నా. ఇప్పుడు మనం పోయే ప్లేస్ వచ్చేసి తలకావేరి. అస్సలు ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ కాకండి ఒకవేళ మీరు కూర్గ్ గాని వస్తే. కూర్గుకి తలకావేరికి డైరెక్ట్ రైల్వే స్టేషన్ అయితే లేదు. మీరు ఎక్కడున్నా సరే, అంటే బెంగళూరులో ఉన్నా సరే, మైసూర్లో ఉన్నా సరే, బస్ స్టాండ్ నుంచి ఫస్ట్ అయితే మడికేరికి వచ్చేయండి. మడికేరి నుంచి భాగమండల వరకు అయితే కనుక మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మడికేరి నుంచి భాగమండలకి ఓన్లీ 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మరి భాగమండల నుండి తలకావేరికి అయితే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మనం తలకావేరికి అయితే ఇంకా జస్ట్ ఇంకో కొంచెం దూరంలో అయితే ఉన్నాం. ఈ తలకావేరికి వెళ్ళే దారిలో అయితే ఇలాగ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కావేరి నీరు అయితే పారుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేదో ఇల్లు అనుకోకండి, ఇక్కడ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని అయితే నేను విజిట్ చేయలేదు, కానీ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తా. ఎందుకంటే నాతో పాటు నా రిలేటివ్స్ అయితే వచ్చారు కదా, వాళ్ళు చెప్పారు టెంపుల్ లోపలైతే సూపర్ ఉంటుందని అయితే చెప్పారు. నాకైతే ఏదో వేరే ప్రపంచంలోకి అయితే వచ్చినట్టుంది. ఎందుకంటే నేను ఎనీ టైం సిటీలో చూసి సడన్గా ఇటువంటి ప్లేసెస్ చూస్తే కనుక ఎవరికైనా ఇటువంటి ఫీలింగే వస్తుంది. ఇప్పటికి కూడా తమిళనాడు మరియు కర్ణాటకకు అయితే కావేరి వాటర్ గురించి వార్ అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా కన్నడ పీపుల్ చూస్తుంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి, ఇది నిజమా కాదా అని. ఇక మొత్తానికైతే మనం తలకావేరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి నేను ఇది రావడం ఫస్ట్ టైం. అంటే లాక్డౌన్లో ఒకసారి వచ్చా, కాకపోతే అప్పుడు క్లోజ్లో అయితే ఉంది. కానీ నేను లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఈ గేట్ దగ్గర నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోయా. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఈ గేట్ లోపలికి అయితే వెళ్తున్నా. నేను కూడా మీతో పాటు నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎవరైనా వీడియో చూసే వాళ్ళల్లో ఇక్కడికి వచ్చి విజిట్ చేసింటే కనుక కింద మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. పర్ఫెక్ట్ టైం ఎప్పుడంటే తలకావేరిని విజిట్ చేయడానికి మాన్సూన్ సీజన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఆ మేఘాలు అనేటివి కింద భూమికి అయితే టచ్ అవుతుంటాయి. కొన్నిసార్లు మనమే మేఘాల్లో ఉంటాం, మనకైతే తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడ మేఘాలు ఉన్నాయి కాబట్టి మీకు కనిపించట్లేదు, కానీ మనం ఎంత పైన ఉన్నామంటే లిటరలీ ఒక కొండ పైన అయితే ఉన్నాం. అండ్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు తలకావేరి. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఈ కావేరి నీరు అనేది చాలా పవిత్రమైనది. ఈ నీరు ద్వారా కొన్ని వేల ఎకరాల పంట అయితే కనుక పండుతుంది. చాలా వరకు కర్ణాటక మరియు తమిళనాడు రైతులు అయితే కనుక ఈ నీరు పైన ఆధారపడి అయితే ఉంటారు. ఈ నీరు భూమి నుండి అయితే కనుక పొంగుతుంది. ఈ తలకావేరి టెంపుల్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే అస్సలు చూడకండి, ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన టెంపుల్. ఇదే కావేరి అమ్మ టెంపుల్ అనమాట. నీళ్ళు చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇక్కడ ఎనీ టైం అయితే ఓపెన్ అయితే ఉండదు, అంటే కొద్దిసేపు అయితే కనుక క్లోజ్ చేసి ఉంటారు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ టైమ్స్ అనేది. కానీ ఈవినింగ్ కరెక్ట్గా 6కి అయితే ప్రతిరోజు పూజ అయితే జరుగుతుంది. సో వీడియో అయితే ఇంతే గాయస్. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ నా వే ఆఫ్ టాకింగ్, నా వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎలా అనిపించిందో కూడా మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. మీ ఒక్కొక్క కామెంట్ వల్ల నేను కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతాను. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు మంచి కాంటెంట్ అయితే ఇస్తాను.